ప్రైజ్ ద లార్డ్. ఈ దినము దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 38వ అధ్యాయము 5వ వచనం. నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. దేవాదేవుడు హిజ్కియా అనే భక్తుడితో మాట్లాడుతూ, హిజ్కియా నువ్వు కన్నీళ్లు విడిచుట చూచితిని. హిజ్కియా అకస్మాత్తుగా మరణం అనే వార్త వినేటప్పుడు, నువ్వు చనిపోతున్నావు అనే వార్త హిజ్కియా వినేటప్పుడు ఏమి చేయాలో అర్థం కాక మోకాళ్ళేసి కన్నీరు కారుస్తూ ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. ప్రభువా, నీ దృష్టికి సమస్తం నేను ఎట్లో జరిగించుతున్నో కృపతో జ్ఞాపకం చేసుకో అంటూ తన జీవితాన్ని ప్రభువు అప్పగించుకుంటూ కన్నీరు కాచి హిజ్కియా ప్రార్థిస్తున్నాడు. హిజ్కియా ప్రార్థన ప్రభు ఆలకించి మరణమైనటువంటి తన జీవితాన్ని జీవముతో ప్రభు నింపేశాడు. ఆయన జీవితంలో ఇంకంతా అయిపోయింది అనుకునేటప్పుడు దేవుడు తన పరిస్థితి సమస్తాన్ని మార్చివేశాడు. కారణం ఒకటి, కన్నీటి ప్రార్థన. నిజమే దేవుని బిడ్డ, నీవు కన్నీరు కారుస్తున్నావు, ఏడుస్తున్నావు, అంగలారుస్తున్నావు. నువ్వు నీకు తెలియకుండానే ఒంటరిగా ఉంటూ అనేక రాత్రులు నువ్వు కన్నీరు కారుస్తున్నావు. ఈ దినాన్ని ప్రభు నిన్ను చూస్తున్నాడు. నీ కన్నీరు ప్రభు చూస్తున్నాడు. నీ వేదన ప్రభు చూస్తున్నాడు. నీ కన్నీరుని దేవుడు నాట్యంగా మార్చిపోతున్నాడు. ప్రభు యందు విశ్వాసం కలిగి నీ జీవితాన్ని హిజ్కియా వలె నువ్వు ప్రభుకు అప్పగించుకుంటే, హిజ్కియా మరణమైన జీవితము జీవముగా దేవుడు మార్చినట్లుగా నీ జీవితంలో ప్రతి కన్నీరు, నీ పరిస్థితి అయిపోయింది అని ఎంతమంది అనుకున్నారో వారందరి ఎదుట దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో గొప్ప చేయబోతున్నారు. నమ్మిక ఉంచు. నీ కన్నీరు ప్రార్థన ప్రభు చూస్తున్నాడు. ఇప్పుడే నీ కన్నీటి ప్రార్థన దేవుడు జవాబు దయచేయునుగాక. ఆమేన్.